పూర్వకాలంలో మున్యాశ్రమాలలో తపస్సు చేసుకునేటువంటి మహర్షుల ఆశ్రమాల్లో ఈ పరస్పర జాతి వైరం ఉండేటువంటి జంతువులన్నీ కూడా కలిసి మెలిసి ఉన్నట్లుగా మనం కావ్యాల్లో చదువుతాం. సింహాలు, ఏనుగులు, అలాగే జింకలు, పెద్ద పులులు, ఇటువంటివన్నీ కూడా చిన్న జంతువులు, పెద్ద జంతువులు అన్నీ కూడా పరస్పరం జాతి విరోధం మాని అన్నీ కలిసిమెలిసి ఉండేవి. అంటే అక్కడ వాటికి ఎవ్వరూ కూడా అపకారం చెయ్యరు. ఆ మహర్షి యొక్క ఆ తపస్సు యొక్క ప్రభావం, ఆ తరంగాలు అనేటువంటివి ఆ విధంగా ఆ ప్రాంతం అంతా కూడా వ్యాపించి ఉంటాయి అని చెప్పి మనం చదువుకుంటూ ఉంటాం. కణ్వాశ్రమంలో కణ్వుడు అనేటువంటి మహర్షి ఆశ్రమం దగ్గరికి దుష్యంతుడు వచ్చినప్పుడు ఇటువంటి పరిస్థితిని చూస్తాడండి. జంతువులంతా కూడా, క్రూరమైనటువంటి జంతువులంతా కూడా కలిసిమెలిసి తిరుగుతూ ఉంటే ఆశ్చర్యపడి, ఓహో ఇక్కడ ఏదో ఒక మహర్షి ఆశ్రమం ఉండి ఉంటుంది, అందుకనే ఈ వాతావరణం ఎంత ప్రశాంతంగా